మదర్ తెరీసా గారు ప్రపంచం అంతటికీ సేవ చేశాక ఆమెని ఒకరు అడిగారంట, మీలా అనేక మందికి సేవ చేయాలంటే ఏం చేయాలమ్మా అంటే, ముందు మీ కుటుంబాన్ని సేవించాలి అని. మనం ఇంట్లో మనకు విధేయత ఉండదు, ఇంట్లో ప్రేమ ఉండదు, ఇంట్లో మనకు ఆప్యాయత ఉండదు, కానీ బయట మాత్రం తెగ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కొంతమంది తల్లిదండ్రులకు లోబడరు కానీ దేవుని సేవలో కొంచెం బాగానే ఉంటారు. మార్కు సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కర్బాను అనే పదం ఉంటుందండి. పేరెంట్స్ ని చూసుకోవాలి. జ్యేష్ఠ కుమారులు ధర్మశాస్త్ర ప్రకారంగా పెద్ద కొడుకు తల్లిదండ్రుల భారాన్ని మొయ్యాలన్నమాట. అంటే తండ్రి పొలాన్ని వీళ్ళే దున్నాలి, దున్ని పండిన బస్తాల్ని వాళ్ళ ఇంట్లో దించాలన్నమాట. అది పెద్ద కొడుకు బాధ్యత. వాళ్ళు ఏం చేస్తారంటే పండిస్తారు, వాళ్ళకి వాళ్ళు దించుకుంటారు కానీ తల్లిదండ్రులకు దించరు అనమాట. ఎందుకు దించట్లేదంటే, నీకు ఏది ఇవ్వాలో అది నేను దేవుడికి ఇచ్చేసాను అంటారు. అంటే ఇప్పుడు మనం దోచుకున్నవి లేకపోతే ఎవరినైనా అన్యాయంగా చేసి సంపాదించిన డబ్బుల్ని దేవుని సేవకు విరాళంగా ఇచ్చి, లేకపోతే మంచి పనులు దాన ధర్మాలు అన్న సంతకులు చేస్తే దేవుడు సంతోషిస్తాడండి.